కాలిన గాయాలు, యాసిడ్ వూండ్స్ తదితర సమస్యలేవైనా స్కిన్ గ్రాఫ్టింగ్ చేయకుండా అత్యాధునిక చికిత్స అందిస్తుంది కేబీకే హాస్పిటల్. వివరాల కోసం వెంటనే 9603999108 కి కాల్ చేయండి. హాయ్ నమస్తే, నేను సౌమ్య ఫ్రమ్ కే న్యూస్ తెలుగు ఛానల్. ఈరోజు మనతో ఆర్మీ విశేషాలను పంచుకోవడానికి రిటైర్డ్ మేజర్ శ్రీనివాస్ సార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి కొన్ని విశేషాలను తెలుసుకుందాం. హలో సార్. హలో మేడం. నమస్తే సార్. సార్, మీరు ఫస్ట్ ఆర్మీలోకి వెళ్ళడానికి రీజన్ ఏంటి? ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? అంటే చిన్నప్పటి నుంచి కూడా నేను అంటే స్కూల్ డేస్ యాక్టివిటీస్ కనుక మనం చూసినట్లయితే స్కూల్ నేపథ్యం కానీ కాలేజ్ నేపథ్యం కానీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాడిని నేను. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లైక్ చిన్నప్పుడు 6th క్లాసు 7th క్లాస్లో ఏంటి అంటే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, అందులో వెరీ ఇంట్రెస్టెడ్. అంటే ఒక యూనిఫామ్ చూస్తే ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్ వచ్చేది. సో ఆ స్కౌట్స్ అండ్ గైడ్స్లో ఉన్నటువంటి ఆ సర్వీస్ నేచర్ అంతా కూడా నేర్చుకున్నాను. తర్వాత 8th క్లాస్కి వచ్చిన తర్వాత అది కేవలం మా స్కూల్లో ఏమన్నారు అంటే స్కౌట్స్ అండ్ గైడ్స్ కేవలం 6th 7th క్లాస్ వాళ్ళకి మాత్రమే అని అన్నారు. అయితే 8th క్లాస్కి వచ్చేసరికి ఎలాగా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగా చెప్పారు, ఎన్సీసీ మాస్టర్ చెప్పారు, యూ కెన్ జాయిన్ ఎన్సీసీ అని చెప్పేసి మాకు అనౌన్స్మెంట్ చేశారు. చేసిన వెంటనే చాలా మంచిగా అనిపించిందండి, చాలా మంచిగా అనిపించి ఎన్సీసీ జాయిన్ అయ్యాను. ఏ సర్టిఫికెట్ వచ్చిందండి. వచ్చిన తర్వాత దాంతో నేను సాటిస్ఫై కాలేదు. అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అప్పుడు దాకా చాలా నార్మల్గా ఉన్నటువంటి వ్యక్తిని యూనిఫామ్ వేసుకోగానే ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్ కనిపించేది. అంటే ఎస్, ఐఎమ్ సంథింగ్ స్పెషల్ దాన్ అదర్స్. మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే ఆర్డినరీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకంటే స్పెషల్గా నేను మరికొన్ని యాక్టివిటీస్ చేయగలుగుతున్నాను. అండ్ ఆల్సో మాకు ఈ డ్రిల్ నేర్పించడానికి వాళ్ళు ఉస్తాదులు వచ్చేవారు. వాళ్ళు ఆర్మీ గురించినటువంటి విశేషాలు చెప్తూ ఉండేవారండి. అది చూసినట్టే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేది. అబ్బా, మనకి ఆర్మీకి వెళ్తే కనుక ఇలాంటి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవచ్చు అనేటువంటి ఒక క్యూరియాసిటీ జనరేట్ అయింది. తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. కానీ ఇదే క్యూరియాసిటీతో మళ్ళీ కాలేజీ జాయిన్ అవుతూనే ఎన్సీసీ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఐ వాంట్ టు జాయిన్ ఎన్సీసీ అని చెప్తే వాళ్ళు జాయిన్ చేసుకున్నారు. జాయిన్ చేసుకున్న వెంటనే బి సర్టిఫికేట్ అండ్ సి సర్టిఫికేట్ కూడా అక్కడ తీసుకున్నాను. అయితే అక్కడతో నేను సాటిస్ఫై కాలేదు. ఐ వాంటెడ్ టు అచీవ్ ద హైయెస్ట్ పొజిషన్ ఇన్ ఎన్సీసీ. సో ఐ హ్యావ్ సీన్ వన్ పర్సన్, మా సీనియర్ అండర్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నారు, డేవిడ్ రాజ్ అని. హీ వాజ్ ఇన్ ఫైనల్ ఇయర్ వెన్ ఐ వాజ్ ఇన్ ఫస్ట్ ఇయర్. సో ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఏంటి అంటే ఈజ్ లుకింగ్ స్పెషల్. ఒక పైన ఒక రెడ్ స్ట్రిప్స్ వేసుకుని చేతిలో కేన్ పట్టుకుని చాలా అథారిటేటివ్గా తిరుగుతున్నాడు. అండ్ హీఈస్ ద సీనియర్ అండర్ ఆఫీసర్. వెంటనే అనిపించింది, అన్న నీ ర్యాంక్ రావాలంటే నేను ఏం చేయాలి అని అడిగాను. అయితే వెంటనే ఏమన్నా అంటే నేను రిపబ్లిక్ డే పెరేడ్ చేశాను. ఎందుకంటే హీఈస్ లుకింగ్ లైక్ ఏ హీరో అనమాట. అంతమంది ఉండగా హీఈస్ వెరీ స్పెషల్ ఇన్ ద కాలేజ్. అందరు కూడా ఆర్డీకి వెళ్ళొచ్చాడు, ఎన్సీసీలో సీనియర్ అండర్ ఆఫీసర్, ఇలాగ ఒక స్పెషల్ రికగ్నిషన్ ఉంటూ ఉండేది. వెంటనే అక్కడ చూసి, అన్న ఇలాగా నీకులాగా సీనియర్ అండర్ ఆఫీసర్ అవ్వాలంటే ఏం చేయాలంటే నువ్వు ఢిల్లీ వెళ్ళాలి అన్నారు. ఢిల్లీ వెళ్ళాలంటే ఏం చేయాలి అన్నాను. ఢిల్లీ అంటే రిపబ్లిక్ డే పెరేడ్ క్యాంప్, ఆర్డీసీ క్యాంపు వెళ్ళాలంటే ఏం చేయాలంటే నువ్వు రన్నింగ్ బాగా చేయాలి, అలాగే డ్రిల్ బాగా చేయాలి, అలాగే కల్చరల్ యాక్టివిటీస్ ఏదన్నా ఒక హెల్ప్ తీసుకో. ఆ హెల్ప్ తీసుకుంటే కనుక నీకు ఈ రెండింటికి అది స్పెషల్ అడ్వాంటేజ్ అవుతుంది, ఖచ్చితంగా నువ్వు ఢిల్లీ వెళ్తావు అనగానే ఫస్ట్ ఇయర్లో నేను ట్రై చేశాను. ట్రై చేసిన వెంటనే మాకు వదిలిపెట్టారండి. 5 kilometers రన్ను. అందులో ఫస్ట్ వచ్చిన వాళ్ళని నెక్స్ట్ క్యాంపుకి తీసుకెళ్తారు. అలాగా స్క్రీనింగ్ చేసుకుంటూ ఒక 10 క్యాంపులు చేస్తే అప్పుడు ఫైనల్గా ఢిల్లీకి వెళ్తాం. ప్రతి క్యాంపులోనూ కూడా స్క్రీనింగ్ చేస్తారు, అవుట్ చేసేస్తారు, ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్ని తీసుకుంటాం. సో ఫస్ట్ క్యాంప్కి వెళ్ళాను. క్యాంప్కి వెళ్ళినటువంటి అనుభవం పెద్దగా లేదు. వెంటనే పరిగెట్టమని వెంటనే ఫస్ట్ ఆ 500 మందిలో ఫస్ట్ 5 నిమిషాలు కూడా ఫస్ట్ వచ్చింది నేనే. తర్వాత 5 నిమిషాలు కనుక చూసుకుంటే లాస్ట్ అయింది నేనే. అంటే అత్యుత్సాహంతో పరిగెట్టాను. ఎలా పరిగెట్టాలో తెలియలేదు, పెద్ద ప్రాక్టీస్ లేదు, ఏమీ లేదు. దాంతో ఆ 12 రోజులు కూడా క్యాంప్లో ఏమైందంటే మై పెర్ఫార్మెన్స్ వాజ్ వెరీ బ్యాడ్. సరే అని చెప్పేసి హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చినాయి, వెనక్కి వచ్చేసాను. ఇంకా అర్థమైంది ఈ స్టాండర్డ్ అయితే సరిపోదని చెప్పి తర్వాత ఆ ఇయర్ అంతా కూడా ప్రాక్టీస్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో మళ్ళీ ఆర్డీసీ క్యాంప్కి ట్రై చేశాను. ట్రై చేస్తే ఈసారి ఇనీషియలీ సిఏటీసీ క్యాంపు, ఆ తర్వాత సిఏటీసీ 1, 2, 3 గ్రూప్ క్యాంపులు, తర్వాత స్టేట్ లెవెల్లో ప్రీఆర్డీసీ 1, ప్రీఆర్డీసీ 2, ప్రీఆర్డీసీ 3, నెక్స్ట్ ఫైనల్లీ ఢిల్లీ దాకా వెళ్ళాను అయ్యారు. సో 1994 రిపబ్లిక్ డే పెరేడ్లో నేను పార్టిసిపేట్ చేశాను. పార్టిసిపేట్ చేసి
ఆ తర్వాత 18 ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ ఏదైతే ఉందో ఆ 18 ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీకి బెస్ట్ క్యాడెట్గా సెలెక్ట్ అవ్వడం. ఆ తర్వాత ఇవన్నీ చేసేసరికి ఈ ఎంటైర్ జర్నీలో ఏం జరిగింది అంటే ఆర్మీ అంటే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ అనేటువంటి జనరేట్ అయిందండి. తర్వాత కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ డెవలప్డ్ ఎలాగ వెళ్ళాలి, ఏంటి ప్రొసీజరు, ఇవన్నీ కూడా. డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ కూడా మంచి డిస్టింక్షన్తో పాస్ అయ్యాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత సిడిఎస్ ఎగ్జామ్ అది రాశాను. అలాగే మాకు ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ అని కూడా ఉండేదండి కొంతమందిని. ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ అంటే మీరు ఎగ్జామ్ రాసిన కొంత రిజర్వేషన్ అనేటువంటి దీని ద్వారా వస్తుందండి. సో ఇలాగా మనకి ఈ ప్రొసీజర్ ద్వారా వెళ్ళడం వలన ఫస్ట్ ఎస్ఎస్బి భోపాల్కి వెళ్ళాను. ఎస్ఎస్బి భోపాల్ అంతా కూడా చాలా బాగా చేశాను. ఆల్మోస్ట్ ఆల్ సెలెక్ట్ అవుతున్నాను అనుకునే టైంలో ఒక సెల్ఫ్ గోల్ లాంటిది ఒక ప్రశ్నకి నేను తప్పు ఆన్సర్ చెప్పానండి ఫైనల్. అంటే ఇది ఇంటర్వ్యూ ఎలా ఉంటుందంటే మనకులాగా హాఫ్ అన్ అవర్ 1 అవర్ చేసేటువంటి ఇంటర్వ్యూ అండి. ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ 5 days. ఆర్మీ ఆఫీస్ 5 days టెస్ట్లు ఉంటాయి. వన్ డే ఇంటర్వ్యూ కాదు, 1 day కాదండి. ఎస్ఎస్బి ద టఫెస్ట్ ఇంటర్వ్యూ ఇన్ ఇండియా ఆర్ ఇన్ ద వరల్డ్ అని కూడా మనం చెప్పొచ్చు. టఫెస్ట్ ఇంటర్వ్యూ అండి. 5 days ఉంటుందండి. అంటే యూ కెనాట్ బ్లఫ్ ఏ పర్సన్. మీరు ఇంటర్వ్యూయర్ని బ్లఫ్ చేయలేరు. మీలో లేని క్వాలిటీస్ ఉన్నాయని చెప్పుకోలేరు. ఆర్మీ ఆఫీసర్ రిక్వైర్డ్ సర్టెన్ క్వాలిటీస్, ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ అనేటువంటివి ఉండాలి. ఆ క్వాలిటీస్లో లీడర్షిప్ క్వాలిటీస్, ఆఫీసర్ లైక్ క్వాలిటీస్, లీడర్షిప్ క్వాలిటీస్ అవి ఉన్నాయా లేదా అనేటువంటిది సైకాలజిస్టులు, అలాగే గ్రూప్ టెస్టింగ్ ఆఫీసరు GTO, అలాగే ఇంటర్వ్యూ బోర్డు ప్రిసైడింగ్ ఆఫీసరు, వీళ్ళందరూ కూడా 5 days మొత్తం ఒక టీమ్ ఆఫ్ 10 to 15 people విల్ ఇంటర్వ్యూ యూ అండ్ దే అబ్జర్వ్ యూ. మీరు రాసిన ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తారండి. సైకలాజికల్ టెస్ట్లు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇవన్నీ కూడా వర్డ్ అసోసియేషన్ టెస్ట్, థీమాటిక్ అప్రిషియేషన్ టెస్ట్, లెక్చరేట్స్, గ్రూప్ డిస్కషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో వాళ్ళు అసెస్ చేస్తారు. అంటే ప్రతి వ్యక్తిలోనూ కూడా కొన్ని క్వాలిటీస్ ఉంటాయండి. ఏంటి ఆ క్వాలిటీస్ అంటే ట్రైనబుల్ క్వాలిటీస్, నాన్ ట్రైనబుల్ క్వాలిటీస్ అని. కొంతమంది ఏంటంటే కొన్ని క్వాలిటీస్ సహజంగా ఉంటాయి, దాన్ని కొంచెం రిఫైన్ చేస్తే కనుక అవి పాలిష్ అయిపోతాయి. కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, అవి లైఫ్లో ఎప్పటికీ కూడా ఈవెన్ అన్ట్రైనబుల్ క్వాలిటీస్ ఉంటాయి. అవి సైకాలజిస్ట్ పసిగడతారు, చూసి అందులో చూస్తారు ఒరిజినల్ క్వాలిటీస్, క్లియర్ కట్గా ఉన్న క్వాలిటీస్ ఏంటి, ట్రైనబుల్ క్వాలిటీస్ ఏంటి. ఈ క్వాలిటీస్ అన్ని టెస్ట్ చేసి ఆఫీసర్ లైక్ క్వాలిటీస్, మినిమం క్వాలిటీస్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అక్కడ ట్రైనింగ్ పిలుస్తారండి తర్వాత. సో ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ. ఆ విధంగా ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఎన్సీసీలో ఉండడం, స్కౌట్స్లో ఉండడం, అలాగే చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ అన్నా, డిబేటింగ్ కాంపిటీషన్స్ అన్నా, లేకపోతే లెక్చరేట్స్ అన్నా, ఇవన్నీ చాలా ఎలక్యూషన్స్ ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ బాగా. ఈవెన్ యూనివర్సిటీ లెవెల్లో కూడా చాలా. ఎందుకంటే అండి ద వే కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ లాంగ్వేజ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అయితే నాకు వచ్చినటువంటి సమస్య ఏంటి అంటే ఐ వాజ్ హ్యాండిక్యాప్డ్ ఇన్ లాంగ్వేజ్. హిందీ నాకు పూర్తిగా రాదు, అండ్ ఐ వాజ్ ఎ తెలుగు మీడియం స్టూడెంట్, అండ్ పూర్తి గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాడిని. అండ్ ఈవెన్ పీజీ చదువుతున్నప్పుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో నా ఎగ్జామ్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ అన్ని కూడా తెలుగులోనే రాశాను. అలా రాయొచ్చా సార్? రాయొచ్చు, తెలుగులో కూడా రాయొచ్చండి. ఇదే లాంగ్వేజ్ రావాలి అని ఏం లేదు. లేదండి, యూ కెన్ రైట్ ఇన్ తెలుగు ఆల్సో. యువర్ పీజీ ఎగ్జామ్స్ తెలుగులో కూడా రాసుకోవచ్చు, నాట్ ఎన్ ఇష్యూ. అయితే అవన్నీ రాశాను. అంత తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాడికి నాకు ఇంగ్లీష్ ఈజ్ అ స్లైట్ డిజబిలిటీ, ఇంగ్లీష్ అండ్ హిందీ. అయితే విపరీతమైన కాన్ఫిడెన్స్ ఏంటి అంటే ఎలక్యూషన్స్, డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి కాన్ఫిడెన్స్. సో ఆ ధైర్యంతో నేనేంటంటే నాకు వచ్చినటువంటి లాంగ్వేజ్తో కాస్త హిందీ, కాస్త ఇంగ్లీషు మిక్స్ చేసి ఇంటర్వ్యూలో మాట్లాడేశాను. అండ్ లెక్చర్స్ కూడా అలాగే ఇచ్చాను. ఈవెన్ మిలిటరీ ప్లానింగ్ కానీ, గ్రూప్ డిస్కషన్ కానీ అన్నీ కూడా అలాగే చేశాను. అయితే ఇక్కడ వాళ్ళు అదే టెస్ట్ చేస్తారండి. నాకు జరిగినటువంటి ప్లస్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళు అడిగారు, ఓకే వాట్ ఈజ్ యువర్ ప్లస్ పాయింట్ అండ్ వాట్ ఈజ్ యువర్ నెగిటివ్ పాయింట్ అని అడిగారు. సార్ ఐ హ్యావ్ సర్టెన్ క్వాలిటీస్ బట్ కమ్యూనికేషన్ ఈజ్ మై బిగ్గెస్ట్ ప్రాబ్లమ్, దట్ ఈజ్ మై డిజబిలిటీ. ఐ డోంట్ నో ప్రాపర్ ఇంగ్లీష్ అండ్ ఐ డోంట్ నో ప్రాపర్ హిందీ. వదిలిపెట్టేస్తారు అనుకున్నారా? అక్కడతో వదిలిపెట్టలేదు. వెన్ యూ నో ఇట్ ఈస్ యువర్ డిజబిలిటీ, వై యూ నాట్ వర్క్ ఆన్ దట్? ఎందుకు నువ్వు దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి నువ్వు కృషి చేయలేదు? వెంటనే నేను చెప్పాను, సార్ ఐ హావ్ నాట్ రియలైజ్డ్ దట్ ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ ఫర్ మీ ఇన్ మై లైఫ్. నవ్ ఐఎమ్ రియలైజింగ్. సో వన్స్ ఐ గో బ్యాక్ ఫ్రమ్ హియర్ ఐ విల్ పికప్ విత్ ఇన్ 2 months or 3 months. దట్ ఇస్ నాట్ ఎ గ్రేట్ డీల్ సార్. మీరు చెప్పేశారు సార్. ఓకే. సో దిస్ ఈజ్ హౌ దే ట్రై టు టెస్ట్ అండి. మీరు బ్లఫ్ చేయడానికి లేదు,
అక్కడ ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడాలి. ఒకవేళ కనుక నేను ఐఎమ్ వెరీ హార్డ్ వర్కింగ్ స్టూడియస్, నాకు ఇంగ్లీష్ బాగా వచ్చి హిందీ అంటే కనిపెడతారండి వాళ్ళు, ఈజీగా కనిపెడతారు. సో యూ హ్యావ్ టు బీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. మీరు 100% ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడే అది మీరు క్లియర్ చేయగలుగుతారండి ఆ ఎగ్జామినేషన్ అదంతా కూడా. సో దట్ ఈస్ హౌ మై జర్నీ స్టార్టెడ్. సార్ ఇప్పుడు మీరు ఆర్మీలోకి వెళ్తాను అన్నప్పుడు మీ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? యాజ్ ఎక్స్పెక్టెడ్ అందరి ఇళ్లలో ఉండేటువంటి రియాక్షన్ అండి. అది యాక్చువల్గా మన కల్చర్లో ఇన్వాల్వ్ అయి ఉన్నదండి. మన కల్చర్ ఇప్పుడు నార్త్ ఇండియన్ కల్చరు, సౌత్ ఇండియన్ కల్చర్ మనం చూస్తే కనుక సౌత్ ఇండియన్ కల్చర్లో మనం ఆ రాచరికాలు ఇవన్నీ వెళ్ళిపోయిన తర్వాత యుద్ధాలు చూడలేదు మనం. కానీ ఈ నార్త్ ఇండియా ఉన్నది చూసారు, కంప్లీట్ ఈ వెస్ట్ ఇండియా దగ్గర నుంచి ఈస్ట్ ఇండియా వరకు, దే హ్యావ్ సీన్ ద వార్స్ ఇన్ దేర్ వార్, దే పార్టిసిపేటెడ్, దే హ్యావ్ సీన్ ద వార్. సో ఆర్మీ జాబ్ అనేటువంటిది ప్రయారిటీ 1 జాబ్ ఫర్ దెమ్. ఇన్ఫ్యాక్ట్ దే ఫీల్ ప్రౌడ్. ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యక్తిని ఆర్మీకి పంపించాలి అంటే దే ఫీల్ సో ప్రౌడ్ అబౌట్ ఇట్. కానీ మన సౌత్ ఇండియా దగ్గరికి వచ్చేసరికి ఈ కల్చరు ఈ విధంగా ఉండడం వలన దాన్ని అంత క్లాస్ 1 ప్రయారిటీగా, ఫస్ట్ ప్రయారిటీగా ఆర్మీని తీసుకోవడం అనేటువంటి జరగదు. సో అందరి ఇళ్లలో ఉన్నట్టే ఆర్మీ జాబ్ ఎందుకు నీకు అని కొంచెం అన్నారు. కానీ దాట్ వాజ్ ద టైమ్ ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అండి. ఇప్పుడు మా ఫ్యామిలీలోకి వచ్చేసరికి ఐ వాజ్ ద ఫస్ట్ గ్రాడ్యుయేట్, నేనే ఫస్ట్ గ్రాడ్యుయేట్ని, ఫస్ట్ గవర్నమెంట్ జాబ్. ఐ వాంట్ టు హ్యావ్ ప్రూవ్ మై సెల్ఫ్. సో అందులో భాగంగా నేను అంటే నాకు ఏ జాబ్ వస్తే అది వెళ్తాను. నన్ను ఆ విషయంలో మదర్ కోఆపరేట్ చేశారు. చాలా విషయాల్లో ఏంటి అంటే చాలా ఫ్యామిలీస్లో మదర్ వద్దంటారు, ఫాదర్ వెళ్ళమంటారు. మా ఫ్యామిలీలో ఏంటి అంటే ఫాదర్ వద్దన్నారు, మదర్ ఎంకరేజ్ చేశారు. డూ వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు డూ ఇన్ యువర్ లైఫ్. షీ వాజ్ గ్రేట్ ఎంకరేజ్మెంట్ అండి ఆవిడ. సో ఆర్మీలో జాబ్ ఇలా వచ్చింది అంటే నిజంగా వాళ్ళకి అందులో ఉన్నటువంటి క్యాడర్స్ తెలియదు, ర్యాంకు తెలీదు, ఏమీ తెలీదు. ఆర్మీలో జాబ్ వచ్చింది అంటే చాలా మంది ఆర్మీకి సెలెక్ట్ అవుతారు, అందులో సెలెక్ట్ అయినట్టు నేను ఒకటిగా సెలెక్ట్ అయ్యానేమో అని వాళ్ళు అనుకున్నారు. నేను వెళ్ళి నేను ఇది అని చూపించేంత వరకు కూడా నా జాబ్ ఏంటో వాళ్ళకి తెలియదండి. సో దట్ ఈస్ హౌ ఫ్యామిలీ మదర్ ఈజ్ ఎంకరేజ్డ్ అండి. బట్ దేర్ వాజ్ సమ్ రిస్ట్రిక్షన్ ఫ్రమ్ మై ఫాదర్. బట్ ఒప్పుకున్నారండి. సార్ ఇలా జాబ్ వచ్చింది అని చెప్పగానే ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? దే వర్ వెరీ హ్యాపీ అండి. యాక్చువల్గా ఏంటంటే నేను ఇంట్లోంచి పారిపోయి వచ్చి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చానండి. దట్ వాజ్ ఎ డిఫరెంట్ స్టోరీ. గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే ఫాదర్ రికమెండేషన్, ప్రైవేట్ కంపెనీలో చిన్న రికమెండేషన్ చేసి నాకు మెడికల్ కంపెనీలో జాబ్ ఇప్పించారు. బట్ మై ఇన్స్పిరేషన్, మై అంబిషన్, లైఫ్ అంబిషన్ ఈజ్ టు బికమ్ ఏ పోలీస్ ఆఫీసర్ ఆర్ సివిల్ సర్వీసెస్. ఈ రూట్లోకి రావడం మై అంబిషన్. గవర్నమెంట్ జాబ్ ఈ టైపు రావడం నాకు ఇంట్రెస్ట్. సో నేను చెప్పాను, నేను ఇలాగా హైదరాబాద్ వెళ్తాను, సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యి అవన్నీ చేస్తానంటే ఫాదర్ క్యాలిక్యులేట్ చేసుకున్నారు దీనికి అంతా ఎంత ఖర్చు అవుతుంది. ఖర్చు లేదు, డిగ్రీ వరకు చదివించడం నా బాధ్యత. నౌ యూ పాస్డ్ యువర్ డిగ్రీ, నౌ ఇట్ ఈస్ యువర్ టైమ్ టు టేక్ కేర్ ఆఫ్ ఫ్యామిలీ. సో యూ సపోర్ట్ మీ అండ్ జాయిన్ ఏ జాబ్. నీకు జాబ్ కూడా రెడీగా ఉంచాను, నువ్వు జాయిన్ అవ్వని. బట్ ఐ వాజ్ నాట్ సో హ్యాపీ. ఐ వాజ్ క్రయింగ్. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ డల్ అండ్ ఎవ్రీథింగ్. మదర్ వచ్చి ఏంటి నీ ప్రాబ్లం అన్నారు. నేను జాబ్ చేయను, చదువుకుంటాను అన్నారు. మన ఫ్యామిలీ పొజిషన్ అయితే ఆ విధంగా లేదు అని చెప్పేసి ఆవిడ కన్విన్స్ చేశారు. నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్పాను. ఇమీడియట్లీ షీ హ్యాడ్ 500 రూపీస్. నాన్న పడుకున్నారు, బ్యాగ్ పట్టుకుని 500 రూపాయలు తీసుకుని పోన్నారు. మీరు వచ్చేసారు సార్? వచ్చేసానండి, ఇంట్లోంచి వచ్చేసాను. 500 రూపీస్ తీసుకుని ఇంట్లోంచి వచ్చేసాను. వచ్చి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చాను అనమాట అండి. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిన తర్వాత ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ 1 by 1. దట్ వాజ్ ద గ్రేట్ హెల్ప్ మదర్ హెస్ డన్. అది చేసిన తర్వాత 1 by 1 ఐ స్టార్టెడ్ క్లియరింగ్ మై ఎగ్జామ్. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. ఇంటర్వ్యూకి వెళ్ళాను, భోపాల్కి సెలెక్ట్ అయ్యాను. అక్కడ నేను చెప్పాను కానీ ఒక్క చిన్న మిస్టేక్ వలన ఒక 5 రూపాయలు నా ఇంటర్వ్యూని పోగొట్టింది. అంటే మీరు అర్థం 500 రూపీస్ తీసుకుని నేను హైదరాబాద్ వచ్చాను. ఐ యూస్ టు టేక్ మనీ ఫ్రమ్ హియర్ అండ్ దేర్ అండ్ ఐ యూస్ టు గెట్ ఆన్. అయితే ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు కాస్త రిలాక్స్ అవుదామని టీ షాప్కి వెళ్ళాను. అక్కడ ఉన్నటువంటి క్యాఫెటేరియాకి వెళ్ళాను. వాడు చిరిగిపోయిన 5 రూపాయల నోట్ ఇచ్చాడండి. అండ్ నువ్వు నాకు చిరిగిపోయిన 5 రూపాయల నోట్ ఇస్తావు, ఇది వెనక్కి తీసుకో అంటే వాడు తీసుకోను అన్నాడు. దెన్ ఐ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ హిమ్ అండ్ ఐ టోటల్లీ డిస్టర్బ్డ్ మై సెల్ఫ్. అండ్ విత్ దట్ మోడ్ ఐ వెంట్ టు ఇంటర్వ్యూ హాల్, ఫైనల్ ఇంటర్వ్యూ. ఇన్ తర్వాత వాళ్ళంతా కూడా చూసారండి, క్వాలిటీస్ అన్నీ చూశారు. క్వాలిటీస్ అన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఒక విషయం దగ్గర వాళ్ళకి డౌట్ వచ్చింది.
లుక్ మిస్టర్ శ్రీ, ఎక్స్క్యూజ్ మీ సార్, ఐఎమ్ నాట్ శ్రీ, ఐఎమ్ శ్రీనివాస్. మీరు ఇలానే అన్నారా సార్? ఓకే సార్ ఐఎమ్ నాట్ శ్రీ, ఐఎమ్ శ్రీనివాస్. సరికి వాళ్ళు సడన్గా రియాక్ట్ అయ్యి ఏంది ఇలాగ వీడు మాట్లాడుతున్నాడు అని చెప్పి సడన్లీ, ఓకే శ్రీనివాస్, టెల్ మీ వెన్ ఐ సీ యువర్ ప్రోగ్రెస్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, బట్ ఇన్ ఫిజికల్ టెస్ట్ యూ కుడ్ నాట్ స్కోర్ మోర్, సో కెన్ యూ టెల్ మీ ద రీజన్ అని చెప్పి ప్రిసైడింగ్ ఆఫీసర్ అడిగారు. అడిగితే ఏం చెప్పాలండి, అప్పుడు దాకా ఉన్నటువంటి టెక్నిక్ ని ఫాలో అవ్వచ్చు కదా. సార్ ఈవెన్ దో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, ఎస్ సార్, బట్ విత్ ట్రైనింగ్ ఐ కెన్ కోప్ అప్ అండ్ ఐ కెన్ లెర్న్, దట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అని చెప్పేస్తే సరిపోయేది. ఆ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎస్ సార్ ఇట్ ఈస్ సో హార్డ్ అండ్ ఐ కుడ్ నాట్ డూ ఇట్ సార్ అన్నాను. ఓకే ఎస్ యూ కెన్ గో అన్నారు. అయిపోయింది ఇంటర్వ్యూ. ఫైనల్ అంటే పర్సనల్ ఇంటర్వ్యూ అయిపోయింది ఫైనల్లో. అంటే ద ఇంపాక్ట్ చూడండి, ₹5 ఇంపాక్ట్ చూడండి, మైండ్ సెట్ మారిపోయింది నాది. మారిపోయేసరికి మొత్తం ఇంటర్వ్యూ అంతా కూడా పాడు చేశాను. ఫైనల్ లిస్ట్లో నా పేరు లేదు. మీరు అప్పుడు ఎలా హ్యాండిల్ చేశారు సార్? హ్యాండిల్ చేయడం ఏంటండి, 1 వీక్ నేను అసలు బయటికి రాకపోతే, ఆ టైంలో చిన్న ఎన్కౌంటర్ అయింది ఉస్మానియా యూనివర్సిటీలో. ఎన్కౌంటర్ కాదు, ఒక విద్యార్థి నాయకుడిని చంద్రయ్య గారిని హత్య చేయడం జరిగింది. మా హాస్టల్లో అంతా కూడా 144 సెక్షన్ కర్ఫ్యూ పెట్టారు. మొత్తం స్టూడెంట్స్ అందరినీ హాస్టల్స్ నుంచి పంపించేశారు. నేను ఈ బాధతో వెనక్కి వచ్చాను. ఉస్మానియా యూనివర్సిటీ గోదావరి హాస్టల్, ఏ హాస్టల్, రూమ్ నెంబర్ 24. అక్కడ పోలీసులు ఉన్నారు. ఏదైతే అయింది లైఫ్, ఇంటర్వ్యూ పోయింది, నేను ఇంటికి పోను, ఎక్కడ పోను, నేను ఇక్కడ ఉంటాను అని చెప్పి ఆ పోలీసులతో పాటు అక్కడే ఉండిపోయాను. అక్కడ ఆ రూమ్లో ఉండిపోయి 1 వీక్ ఐ కుడ్ నాట్ డైజెస్ట్. ఎందుకంటే మిస్టేక్ ఎక్కడైందో నాకు తెలుసు. ఐ కుడ్ నాట్, ఎందుకంటే ఫైనల్ కాన్ఫరెన్స్లో పాడు చేసుకున్నాను నేను. నాకు ఇంకా అర్థమైపోయింది నా మిస్టేక్ ఏంటో. సరే ఇది కాదు పని అని చెప్పేసి 1 వీక్లో మళ్ళీ రీకప్ అయిపోయి టెంపరీగా నేను స్మాల్ సెట్ బ్యాక్. బట్ చిన్నప్పటి నుంచి నాకున్న అలవాటు ఏంటంటే పడిన తర్వాత లేవడం నాకు బాగా అలవాటు అండి. ఎప్పుడైనా సరే పడడం అనేటువంటి చాలా సహజం, కానీ నా అంతటి నేనే లేచేవాడిని, లేదా ఎవరొకరు ఫ్రెండ్స్ ఎవరొకరు చెప్తేవారు, అలాగే టీచర్స్ గైడెన్స్ ఇచ్చేవారు. ఐ యూస్ టు గెట్ సెల్ఫ్ మోటివేషన్ అండి. సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చారా లేదా మీరంతా మీరే బయటపడ్డారా? నా అంతటా అంటే అక్కడ ఈ ఆర్ఎస్ఏ ఒక ఆయన ఉండేవారు, ఆయన పేరు మర్చిపోయాను. వాళ్ళతో పాటు ఉండి, ఏంటి నీకు అంత ధైర్యం ఏంటి ఇక్కడ ఎందుకున్నావు అంటే, ఇంటర్వ్యూ పోయింది, నాకు ఇంకా ఎక్కడికి వెళ్ళా, నాకు లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేదంటే, అప్పుడు దెన్ హీ సెడ్ దీస్ ఆర్ ఆల్ కామన్ మ్యాన్, నీ కూడా ఇవన్నీ లేదు, మళ్ళీ ట్రై చేయి నీకు వస్తుంది అని చెప్పేసి అనేసరికి ఆయన కొంత ధైర్యం చెప్పడం ఇవన్నీ కూడా. ఈ వాజ్ ఆర్ఎస్ఐ, పేరు మర్చిపోయానండి చాలా రోజు. దట్ వాజ్ వెరీ లాంగ్ బ్యాక్, ఆల్మోస్ట్ 25 years బ్యాక్ అండి. ఆయన ఇచ్చినటువంటి ధైర్యంతో మళ్ళీ అగైన్ ఐ ప్రిపేర్డ్ అండ్ మళ్ళీ సెకండ్ టైం వెళ్ళండి ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి. ఈసారి ఎవ్రీథింగ్ ఇట్ వాజ్ ఎక్స్పీరియన్స్డ్ వన్. ఐ నో వేర్ ఐ డిడ్ ఏ మిస్టేక్, ఆ మిస్టేక్ ఒకటి చేయకపోతే పర్లేదు. ఈసారి నేను ఏం చేశానంటే దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం ఐ ఓన్లీ స్టార్టెడ్ థ్రోయింగ్ మనీ టు ఎవ్రీబడి. ఫ్రెండ్స్ వచ్చారు అనుకోండి, నేనే డబ్బులు తీసి ఖర్చు పెట్టడం, ఉన్న కాస్త లిమిటెడ్ మనీతోనే. వీ యూస్ టు గో టు టీ షాప్, అరే టూ రకనే యార్ మై దేతాం. ఆ విధంగా అనేసరికి ఐ బికమ్ ఏ సో ఫేవరబుల్ టు ఎవ్రీ వన్. కాశ్మీర్ నుంచి ఈవెన్ ఇంటర్వ్యూలో కూడా అడిగేవారండి, మీ ఫ్రెండ్ ఎవరు అని అడిగితే నేను ఆంధ్ర నుంచి వచ్చినటువంటి వాళ్ళ పేరు చెప్పేవాడిని కాదు, కాశ్మీర్ నుంచి వచ్చినటువంటి విక్రము, లేకపోతే వేరే కేరళ నుంచి వచ్చినటువంటి పర్సన్, ఇలా వీళ్ళ పేర్లు చెప్తూ ఉండేవాడిని. సో దట్ మీన్స్ వాళ్ళు కూడా అబ్జర్వ్ చేసేవారు, ఎస్ హీఈస్ నాట్ రీజనల్ బేస్డ్, ఒక ప్రాంతీయ తత్వాన్ని కులతత్వాన్ని చూపించేటువంటి వ్యక్తి కాదు, ఈ కెన్ కోప్ అప్ ఎనీవేర్ ఇన్ ఇండియా. ఇలాంటి క్వాలిటీస్ చూస్తారండి వాళ్ళు. అడిగే ప్రతి ప్రశ్నకి కూడా ఒక మీనింగ్ ఉంటుంది ఇంటర్వ్యూలో. వాళ్ళు అడుగుతారు, ఏం చేస్తావు నువ్వు, ఖాళీగా ఉన్నావా, మధ్యాహ్నం అంతా ఖాళీగా ఉంది కదా, ఏం చేసావు అని అడుగుతారు. అడిగినప్పుడు మీరు చెప్పాలి వెరీ క్లియర్గా, ఎస్ నేను సో ప్లేస్కి వెళ్ళాను, లేదు సార్ రెస్ట్ తీసుకున్నాను కానీ యు ఆర్ నాట్ యాక్టివ్. నేను బయటికి వెళ్తే ఎవరితో వెళ్ళావు అనేటువంటి క్వశ్చన్ మనకి సింపుల్గా అనిపించవచ్చు, కానీ అప్పుడు లేదు సార్ నాతో పాటు మా ఊరి నుంచి ఒక కుర్రాడు వచ్చాడు అతనితో వెళ్ళాను అన్నారు అనుకోండి, ఓహో యు ఆర్ మోర్ టువర్డ్స్ నువ్వు ఒక లిమిటెడ్ గ్రూప్కే కన్ఫైన్ అవుతావు అని అర్థం. అలా కాకుండా యు ఆర్ మేకింగ్ ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ఫ్రమ్ ది న్యూ ప్లేసెస్. వెంటనే వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటారు, ఓహో he can cope up in new areas, he can make friends with anybody, he can adjust in any circumstances, and he is very active also, he is moving out, he is going around. ఇలాంటివన్నీ కూడా. సో యాక్టివ్ లైఫ్ ఉందా లేదా ఇలాంటివన్నీ కూడా ఇంటర్వ్యూలో టెస్ట్ చేస్తారండి. మనకి సింపుల్గా ఆ టైంలో మనకు అర్థం కావు ఎందుకు ఆ క్వశ్చన్స్ అడుగుతున్నారని, దాని వెనకాల ఎంతో సైంటిఫికాలిటీ ఉందండి. సో ఆ విధంగా మై ఇంటర్వ్యూ హ్యాస్ వెంట్ ఆన్ అండ్ ఐ క్లియర్ చేసుకున్నాను. సెకండ్ అటెంప్ట్లో క్లియర్ చేసుకున్నాను.